నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో అధిక బాధ్యతలు, ఒత్తిడి మొదలైనవి అధికంగా ఉంటాయి. శ్రమతో, బాధ్యతతో కొత్త పనులు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఒత్తిడి అధికంగా ఉంటుంది. సమయానికి తగిన విధంగా మీరు ఆహార స్వీకరణ చేయడం, తగిన విధంగా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అధిక శ్రమతో చేసే పనులకి వీలైనంతవరకు ప్రణాళికతో ముందుకు వెళ్ళడం మొదలైనవి చేయడం బట్టి అది మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యక్తులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాల వల్ల కావచ్చు, లేకపోతే వృత్తిపరమైన విషయాల్లో ఇతరుల జోక్యం కావచ్చు, కొంత నిరాశ నిస్పృహలకు లోను చేస్తుంది. కనుక వీలైనంతవరకు ఇతరుల జోక్యం లేకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి తగిన విధంగా కృషి చేయడం అనేది మీకు అనుకూలతల్ని అందించడానికి అవకాశం ఉంది. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? దూర ప్రయాణాలకి అవకాశం ఒకటి, ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. దాంతోపాటుగా ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలవడం అనేది, అలాగే అసంతృప్తిని అధిగమించే విధంగా ప్రయత్నాలు అనేవి ముఖ్యంగా చేస్తూ ముందుకు వెళ్ళాలి. తండ్రి, పెద్దలు మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే భాతృవర్గంతో మీకు చక్కటి సంబంధ బాంధవ్యాలు, అలాగే వారి యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు, అంటే సహకారంతో, ఎఫర్ట్స్తో అనుకున్న పనులు సాధించడానికి అన్ని విధాలా అనుకూలమైన సమయంగా మనం దీన్ని భావించవచ్చు. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు లాంటివి ఎదురవడం వల్ల కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉంటుందంటే ఏదైనా చేసే కార్యక్రమాల్లో ఆటంకాలు కానీ, లేకపోతే ఆలస్యాలు కానీ కొంత నిరాశ నిస్పృహలకు లోను చేసే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో ఆలస్యాలు, ఆటంకాలు, అలాగే అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కొంత అలజడి లాంటిది ఉండే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు ప్రశాంతతని పెంపొందించుకుంటూ తగిన విధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? సంఘంలో గుర్తింపు, గౌరవం పెరుగుతుంది. నూతన అవకాశాలు అనేవి ఏర్పడతాయి. మైత్రి సంబంధాలు బలపడతాయి. అలాగే వ్యాపార వ్యవహారాల కొరకు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి కూడా ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆధ్యాత్మిక విద్యకు సంబంధించిన విషయాలు కానీ, అలాగే ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలయిక మొదలైన వాటికి ఆస్కారం లాంటిది ఒకటి. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా కొంత రిస్ట్రిక్ట్ అయినట్టు కనబడినా కూడా నూతన అవకాశాలు, నూతన విద్య కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, అలాగే వీలైనంత వరకు స్నేహ సంబంధాల విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడతారు. భాగస్వామి వ్యవహారాలు అంటే జీవిత భాగస్వామితో అన్నీ అనుకూలంగా ఉంటాయి. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే అది మీ యొక్క ఆదాయాన్ని మించిన ఖర్చులు లాంటివి కొంత ఘర్షణని క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఖర్చులు అప్పు చేసి కూడా ఖర్చులు చేసే పరిస్థితులు లాంటివి కొందరి దాంట్లో కనబడుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఖర్చులు అనే విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనుకోని ఖర్చుల విషయంలో కానీ, లేకపోతే మనం లోన్ తీసుకుని మరి ఖర్చు చేద్దాం అనుకున్న ఆలోచనలను కానీ వీలైనంత వరకు విరమించడం అనేది మంచిది. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు అంటే ఈ ఖర్చులు కూడా ఎక్కువ శాతం ఆరోగ్యానికి సంబంధించిన అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి కావచ్చు, పోటీలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, న్యాయ సంబంధమైన విషయాల్లో ఏదైనా సరే ఆ రకమైన ఖర్చులు అనేవి ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక వాటి విషయంలో తగిన విధంగా ప్రణాళికతో ముందుకు పెడితే పర్వాలేదు. కానీ అనవసరమైన ఖర్చులు లాంటివి ఏమన్నా ఏర్పడే అవకాశాలు లాంటివి ఉన్నాయి అనుకుంటే, అంటే మీరు ఊహించని ఖర్చులు ఏమన్నా ఉంటే దాని విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆ సమయానికైనా ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. కన్యా రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? హృదయాందోళనని అధిగమించగలుగుతారు. విద్యార్థులకి విద్యాపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీ ఆలోచనలు, క్రియేటివిటీ అనేవి ముందుకి అనుకూలంగా సాగుతాయి. ఎదురు చూస్తున్న విషయాల్లో విద్యార్థులకు సంబంధించి కానీ, లేకపోతే మీ సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా చక్కటి విషయాలు మీకు కొంతవరకు ఆసక్తిని రేకెత్తిచ్చే విధంగా ఉండడం, వారి అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కొత్త కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లాంటివి, అలాగే ఉపాసనా బలాన్ని పెంచుకునే విషయంలో కొంతవరకు మీకు అనుకూలతలు లాంటివి మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే భాగస్వామ్య వ్యవహారాలు కానీ,
జీవిత భాగస్వామి సంబంధించిన విషయాలు కానీ వాటికి సంబంధించిన ఆలోచనలు, నిర్ణయాలు మొదలైనవి చర్చకి రావడం, దానికి సంబంధించి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. తులారాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద ఫోకస్ అనేది చాలా అధికంగా చేస్తారు. నూతన వృత్తుల కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని మీకు ఏదైనా ఆహ్వానాలు అందడం, అంటే ఏంటంటే ఏదైనా ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి మీకు ఏదైనా కాల్ రావచ్చు, లేకపోతే ఏదైనా ఉన్న వృత్తిలో అభివృద్ధికరంగా మీకు ఏదైనా అవకాశాలు లాంటివి రావడానికి మీరు చేసే కృషికి సంబంధించి కొంతవరకు అవకాశం లాంటిది లభ్యమవ్వడం, తద్వారా మీకు ఒక మానసిక స్థైర్యం లాంటిది పెంపొందడం, అలాగే మీ శ్రమకు తగిన గుర్తింపు లాంటిది రావడం అనేది అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి మీరు చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల కన్నా కూడా మీ యొక్క సోదర వర్గం, అలాగే మీతో పాటు ఉండే మీ మిత్రవర్గం యొక్క అనుకూలత అనేది బాగుంటుంది. మీ ఎఫర్ట్స్ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వారితో కలిపి మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం కొంత ఆచితూచి కొన్ని కొత్త నిర్ణయాలు మీకు సంబంధించిన అభివృద్ధి విషయంలో జాగ్రత్తలు పడడం అనేది ఒకటి ముఖ్యంగా కావాలి. కానీ సెల్ఫ్ ఎఫర్ట్స్ చాలా పెంచుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎక్కువ కృషితో దగ్గర ప్రయాణాలు కూడా అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారం బాగుంటుంది. ఇలాంటివన్నీ బాగున్నప్పటికీ కూడా ముఖ్యంగా విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద ఆసక్తి అనేది కొంతవరకు తగ్గడం, అలాగే మీ జ్ఞాపకశక్తి విషయాల్లో కొంత హెచ్చుతగ్గులు లాంటివి ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ధనుస్సు రాశి. అమ్మాయిక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం కనబడుతుంది కనుక తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అది కూడా వీలైనంతవరకు గృహ సంబంధమైన విషయాలు, గృహానికి సంబంధించిన లోన్లు కావచ్చు, లేకపోతే గృహ వాతావరణానికి సంబంధించిన విషయాలు, తోబుట్టులకు సంబంధించిన విషయాల్లో, ఏదైనా స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో ఆర్థిక సంబంధమైన ఖర్చులు అనేవి మీకు కనబడుతున్నాయి కనుక ఏ విషయమైనా, అంటే నూతనవి కొనడాన్ని మీరు చేసే ప్రయత్నాల్లో అధిక ఖర్చులు అలాంటివి కనబడుతున్నప్పటికీ వ్యక్తుల మోసాలకి వీళ్ళంతవరకు దూరంగా ఉండడం, ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం. మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? పట్టుదల పెరుగుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ఆలోచనలు మనసులో ఏర్పడతాయి. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా జీవిత భాగస్వామితో కానీ భాగస్వామి వ్యవహారాల్లో కానీ మీకు స్త్రీలతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఒకటి కనబడుతున్నాయి. అలాగే ఏదైనా వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా ఆలోచనలు చేస్తూ కొంత లేట్ అయినా జాగ్రత్తగా సమయాన్ని చూసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు అవసరం ఉన్నది ఒకటి కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా మీ ఎఫర్ట్స్ విషయంలో మీరు ఎక్కువ శాతం కృషి చేస్తారు. నూతన ఆలోచనలు ఏర్పడతాయి. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆకస్మికమైన ఖర్చులు, దాంతోపాటుగా నిద్రలేమి, అలాగే ఘర్షణ, ఒత్తిడి అనేది అధికంగా కనబడుతుంది. అధిక శ్రమ, అలాగే బంధువర్గంతో కూడా వీలైనంతవరకు ఘర్షణలకి లోను కాకుండా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ ఎవరి దగ్గర సలహా సంప్రదింపుల కోసం వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల కానీ ఎవరితోనైనా సరే తొందరగా మీరు డెసిషన్ తీసుకునే నిర్ణయాలతో వాళ్ళకి మీరు రిప్లై ఇవ్వకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులతో పాటుగా ఈ యొక్క పోటీలకు సంబంధించిన విషయాలు, శ్రమ, ఒత్తిడి అనేది అధికంగా ఉండడం, అలాగే దాంతోపాటుగా వృత్తిపరమైన ప్రయాణాలు, ఇలా లాంగ్ జర్నీస్ లాంటి వాటి వల్ల వచ్చే ఒత్తిడి మొదలైన వాటికి అవకాశం ఉంది. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఆర్థిక విషయాలు, అలాగే దాంతోపాటుగా కుటుంబ వ్యవహారాలు, ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మీ ఆలోచనలతో వారి ఆలోచనలు సమన్వయపరుచుకోవడం బట్టి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. మానసిక ప్రశాంతత అనేది అనుకూలంగా కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా ఏదైనా మీ యొక్క స్వగ్రామాన్ని సందర్శించడానికి మీరు ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలు ప్రబలుతాయి. దాంతోపాటుగా మీ యొక్క స్వగ్రామం, తల్లి,
అలాగే ఏదైనా విద్యా సంబంధమైన విషయాలలో అనుకూలతలు లాంటివి, నూతన విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉన్నట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు.